ప్రభు ఘనమైన నామమునకు మహిమ కలుగునుగాక. మన ప్రభువును రక్షకుడునునైన యేసుక్రీస్తుల వారి యొక్క ప్రశస్తమైన నామమునకే మహిమ ఘనత ప్రభావములు యుగ యుగములకు కలుగునుగాక. సర్వాధికారి అయిన దేవుడు ఆయన గొప్ప కనికరమును బట్టి మరొక శ్రేష్టమైన శుభదినములో దేవుని విలువైన మాటలు మనము ధ్యానము చేయుటకు ప్రభువు మనకిచ్చిన ఈ గొప్ప సదవకాశమును బట్టి దేవాది దేవునికి మనము ఎంతగానో కృతజ్ఞతాస్తుతులు చెల్లించవలసిన వారుగా ఉన్నాం. అదే సమయంలో ప్రతిదినము దేవుని వాక్యము చేత ఆత్మీయముగా బలపరచబడుతూ దేవుని యొక్క రాకడకు చేరువవుతున్న దేవుని ప్రియబిడ్డలైన మీ అందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు ప్రశస్తమైన నామములో శుభవందనములు తెలియచేయచ్చు ఉన్నాను. ప్రియులారా, బాగున్నారు కదండి అందరూ? మీ అందరి యోగ ఆత్మీయ క్షేమము నిమిత్తమై మానక మేము ప్రార్థిస్తూ ఉన్నాము అని చెప్పడంలో ఏ విధమైన అబద్ధము లేదు. ప్రతి ఒక్కరి కొరకు ప్రార్థిస్తూ దేవుని రాకడలో ఎత్తబడే గుంపులో మీరు నేను మనము ఉండాలని ప్రభు సన్నిధానంలో ఎదురు చూస్తూ ఉన్నాం. ఈ దినము రేపు మనము ధ్యానం చేయబోతున్న ఒక అమూల్యమైన అంశ భాగము ఏమిటి అనగా, దేవుడు కాపరి అయిన సంఘములో ఎలాంటి గొర్రెలుగా మనముండాలి. దేవుడు కాపరి అయిన సంఘములో ఎలాంటి గొర్రెలుగా మనము ఉండాలి. దీని గురించి పెద్ద చర్చ వివాదం జరిగింది ఆ దినాల్లో. క్రైస్తవులను గొర్రెలరా మీరు అని విమర్శిస్తున్న మతోన్మాదుల యొక్క చర్యలను మనం విన్నాం. నేను ఆ విమర్శలకు కౌంటర్ ఇవ్వడం లేదు, కానీ దేవుని వాక్యాన్ని మాత్రం చెప్పదలుచుకున్నాను. ఎందుకంటే దేవుని వాక్యం చెప్పింది మనలను ఆయన పోల్చిన విధానములో గొర్రెలు అనగా ఒక సాధు జంతువు, మేకలుగా పోల్చల. మత్తయి సువార్త 25వ అధ్యాయములో కుడివైపున గొర్రెలుగా, ఎడమ వైపున మేకలుగా ఉన్న వ్యక్తులుగా ఉన్నట్లుగా మనం చూస్తాం. మేక యొక్క గుణము వేరు, గొర్రె యొక్క స్వభావము వేరు. దేవుడు మనలను గొర్రెలుగా పోల్చాడు అనంటే దీనులము అని, తగ్గింపు కలిగిన వారము అని, తొందరగా మోసపోయే ప్రమాదం ఉంది అని. ఎలాగంటే, ఒకరోజు ఒక దారి గుండా గొర్రెలు వెళ్తూ ఉన్నప్పుడు అక్కడ ఒక తంతె కట్టారు. మొదటగా వెళ్తున్న గొర్రె ఆ తంతెను ఎగిరింది, దాటుకోవడానికి అలాగ జంప్ చేసింది. అప్పుడు వెనకొస్తున్న గొర్రెలన్నీ కూడా జంప్ చేయడం ప్రారంభించి, అంటే అక్కడ తాడు ఉంది అని. కానీ కొద్దిసేపటి తర్వాత ఆ తాడు కట్టిన వ్యక్తి తాడును తీసేశారు, ఆ తీగను తీసేశారు. అయినా ఈ గొర్రెలు ఎగురుతూనే ఉన్నాయి. అది ఎగిరింది, నేను ఎగరాలంతే. అక్కడ తాడు ఉందా లేదా నాకు సంబంధంలా. చాలా చాలా అమాయకత్వం అని చెప్పచ్చు. ఈరోజు లోకంలో త్వరగా మోసపోయేవాడు మనిషే. ముఖ్యంగా దేవుని పిల్లల గురించి చాలా సంగతులు, కొన్ని మూల వాక్యములు చెప్పి గొర్రెలు కాపరి ఆయన పోలిక మాత్రమే అది. ఎందుకు అలాగ పోల్చుకున్నాడో ఒకసారి చూద్దాం. 100వ కీర్తన, పరిశుద్ధ బైబిల్ గ్రంథము నుంచి, కీర్తనల గ్రంథము 100వ కీర్తన 3వ వచనాన్ని ఒకసారి మనం చదవగలిగినట్లయితే, అలనాడు సృష్టికర్త అయిన దేవుడు ఒక స్తుతర్పణ కీర్తనగా ఈ మాట మాట్లాడుతున్నాడు. చూద్దాము. 100వ కీర్తన 3వ వచనం.
యెహోవాయే దేవుడని తెలుసుకొనుడి. ఆయనే మనలను పుట్టించెను. మనము ఆయన వారము, మనము ఆయన ప్రజలము, ఆయన మేపు గొర్రెలము. అక్కడ అన్నాడు చూసారా, ఆయనే మనలను పుట్టించెను ఒకటి చిన్న అంకె పెట్టి, క్రింద మనలను మనము సృజించుకోవాలా. మనకు ఒక సృష్టికర్త అయిన దేవుడున్నాడు, ఆయన మనలను సృజించాడు. అది మర్చిపోకూడదు మనం. ఆయన మనలను సృజించాడు అని అంటూ, మనము ఆయన ప్రజలము, ఆయన మేపు గొర్రెలము అన్నాడు. ప్రభునందు ప్రియులారా, గొర్రెలు అనే పదము మీకు వినడానికి కొంచెం ఇబ్బందికరంగా ఉన్నా, ఆయన ఉద్దేశములోని లేదా అంతర్యములో ఉన్నటువంటి ఒక ఉన్నతమైన మన ఎడల ఆలోచన ఏంటి అని యెహెజ్కేలు గ్రంథానికి మనం వెళ్తే 34వ అధ్యాయములో చక్కటి వివరణ అండి. యెహెజ్కేలు గ్రంథము 34వ అధ్యాయము 31వ వచనాన్ని అద్భుతకరమైన మాట చూద్దాము. 31. నా గొర్రెలను నేను మేపుచున్న గొర్రెలనగు మీరు మనుష్యులు, నేను మీ దేవుడను. ఇదే ప్రభువైన యెహోవా వాక్కు. నేను మేపుచున్న గొర్రెలకు మీరు మనుషులు. గొర్రెలు అలాగా వారిని తృణీకరించాల ప్రభు. ఆ పోలిక అంతే. బైబిల్ గ్రంథంలో ఈ గొర్రెలు, మేపు, కాపరి ఇవి ఎక్కువగా 2 చోట్ల ఉంటాయి. ఒకటి యోహాను సువార్త 10వ అధ్యాయంలో, 2 యెహెజ్కేలు గ్రంథం 34వ అధ్యాయంలో. కానీ ఇక్కడ వివరణ ఇచ్చాడు 34, 31లో, నా గొర్రెలను నేను మేపుచున్న గొర్రెలనగు మీరు మనుషులు, నేను మీ దేవుడను. అయితే ఇప్పుడు మనం ఏ విషయాలు ధ్యానం చేస్తున్నాము అంటే, ఎలాంటి గొర్రెలుగా మనము ఉండాలి, రేపటి దినాన ప్రభు చిత్తానుసారంగా ఎలాంటి గొర్రెలుగా మనము ఉండకూడదు, ఈ విషయాలు ధ్యానం చేయబోతున్నాం. ఇప్పుడు గొర్రెలనగు మీరు మనుషులు అన్నాడు యెహెజ్కేలు గ్రంథం 34, 31లో. నేను మీ దేవుడను అన్నాడు. ఇప్పుడు మనము ఆ దేవాది దేవుని యొక్క ప్రియబిడలముగా, మనుషులముగా పోల్చిన పోలిక దీనత్వాన్ని బట్టి, తగ్గింపును బట్టి అని గ్రహిస్తే ఎలాంటి గొర్రెలుగా మనం ఉండాలో కొన్ని విషయాలు చూద్దాం. యోహాను సువార్తకు వెళ్దాం. యోహాను సువార్తల నుంచి చాలా విషయాలు మీతో మాట్లాడతాను. 10వ అధ్యాయానికి వద్దాం. యోహాను సువార్త 10వ అధ్యాయము 3వ వచనాన్ని మొదటి మాటగా చూద్దాం. 13వ వచనం. అతనికి ద్వారపాలకుడు తలుపు తీయును, గొర్రెలు అతని స్వరము వినును. అతడు తన సొంత గొర్రెలను పేరు పెట్టి పిలిచి వాటిని వెలుపలికి నడిపించును. చాలు. మొట్టమొదటిది ప్రియులారా, దేవుడు కాపరిగా ఉన్నటువంటి సంఘములోని గొర్రెలు దేవుని స్వరము వినుగొర్రెలుగా ఉండాలి. ఈ లోకంలో ప్రతి ఒక్కరికి, క్రైస్తవ లోకంలో ఉన్న ప్రతి క్రైస్తవుడికి 23వ కీర్తన చాలా పరిచయమైనది. యెహోవా నా కాపరి, నాకు ఏమి కలుగదు కాదు, నాకు లేమి కలుగదు, కొరత ఉండదు, ఆయన నా కాపరి అయితే అని అన్నాడు. ఇప్పుడు ఆయన సంఘములోని ఆయన గొర్రెలుగా పిలువబడుతున్న మనుషులమైన మనము కాపరి అయిన దేవుని ఎడల ఎలాగో ఉండాలి అని అంటే, అక్కడ 3వ వచనం యోహాను సువార్త 10వ అధ్యాయంలో అన్నాడు, గొర్రెలు అతని స్వరము వినును. ప్రభునందు ప్రియమైనటువంటి వారలారా, మనుష్యులుగా ఉన్న మనము గొర్రెలుగా ప్రభువు పోల్చినప్పటికీ మనము దేవుని స్వరమును వినువారమై ఉండాలి. దేవుని స్వరమును వినువారమై ఉండాలి. మీకు ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. నేను పుట్టి పెరిగిన ప్రాంతం అంతా పల్లె.
మా తల్లిదండ్రులు వ్యవసాయ కూలీలు, వ్యవసాయదారులు కాదండి, వ్యవసాయ కూలీలు. అప్పట్లో మాకు ఆవులు ఉన్నాయి, కొన్ని మేకలు, గొర్రెలు ఇవన్నీ ఉన్నాయి. ఇది ఎప్పుడో క్రీస్తు పూర్వం నాటి మాట ఏం కాదు, కానీ ఒక విధంగా 1995 ఆ కాలము నాటి మాటలు. ఇప్పుడు ఆ గొర్రెలకు మా అన్న ఎక్కువగా వెళ్ళేవాడు, ఆ మేకలకు, ఆ ఆవులకు. ఈయన ఎప్పుడైనా సరే ఉదయకాలం పూటన ఆ గొర్రెలన్నీ ఆ దొడ్డిలో ఉన్నప్పుడు ఆ తలుపు తీయడానికి ముందుగా అక్కడికి వచ్చి వాటికి పేర్లు పెట్టేవాడు. కొన్ని అదని ఇదని, ఏదో బోడి మేక, ఆ మేక, ఈ మేక అని. మా అన్నలు పిలిస్తే టక్కనవి లేసేవి. నేను హాస్టల్లో చదువుకుంటూ ఉన్నప్పుడు, నేను సెలవులకు వచ్చినప్పుడు నేను కూడా అదే పేరుతో వెళ్ళి పిలిచేవాడిని ఆ మేకలను. అవి స్పందించేవి కాదు. ఎందుకంటే కాపరిగా ఉన్నటువంటి తను ఆ మేపడానికి వెళ్ళేటప్పుడు, ఆ తోటల మధ్య గుండా వెళ్ళేటప్పుడు ఆ చెట్ల యొక్క ఆకులను నరికి వాటికి తినిపించడం, అవి లోపల ఉన్నప్పుడు సాయంకాల పూట కొంచెం మేత తెచ్చి వేయడం, అతని స్వరము అవి గుర్తించేయి. అందుకే చాలాసార్లు ఆ నడిపించేటటువంటి మా నాన్న కానీ మా అన్న కానీ ముందు వెళ్తే ఇవన్నీ వెనకబడితే వచ్చేవి అంతే. కాపరి స్వరము మూగ జీవాలుగా ఉన్నటువంటి ఒక మేకలో, గొర్రెలో, ఆవులో గుర్తుపడితే రక్షించబడిన విశ్వాసులమైన మనం ఏది దేవుని స్వరమో అనగా దేవుని వాక్యమో గుర్తించడం లేదండి. ఈరోజు గొర్రెల మంద పోయినట్టు అక్కడ జ్యూస్ ఇస్తున్నారు, రోగాలు బాగైతాయంటే వెళ్ళిపోతున్నారు. అక్కడ అట్టిపండు ఇచ్చేసి పిల్లలు పుడతారని వెళ్ళిపోతున్నారు. ఇక్కడికి వెళ్ళిన తర్వాత ద్రాక్షారసం, అక్కడికి వెళ్ళిన తర్వాత అంజూరపు కాయలు, అక్కడికి వెళ్ళిన తర్వాత ఇది వెళ్ళిపోతున్నారండి. అక్కడ వాక్యము ఉందా, దేవుని స్వరం ఉందా లేదా ఏం ఆలోచించట్లేదు. లోకములో కొంతమంది చేస్తున్న మోసాలు ఈరోజు చాలా మంది దేవుని పేరు పెట్టుకొని చెబుతుంటే స్వరమును గుర్తించడం లేదు. స్వరమును గుర్తించడం లేదు. దేవుడు మాట్లాడుతున్నాడు, నా గొర్రెలు నా స్వరమును గుర్తుపడతాయి. దేవుని సంఘములో ఉన్న దేవుని ప్రియబిడ్డలారా, కాపరి స్వరం ఏదో యూట్యూబ్ వచ్చిన తర్వాత, ఫేస్బుక్, ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్ ఇవన్నీ వచ్చిన తర్వాత అనేకమైన సందేశాలు వస్తూ ఉన్నాయి. ఏది వాక్యానుసారమైనదో, ఏది వాక్యానికి అనుగుణమైనదో, ఏది ప్రభు యొక్క స్వరమో గుర్తించలేకపోతే ఎలాగండి? అందుకే దేవుడు కాపరి అయిన సంఘములో ఉన్న మనుషులు గొర్రెలుగా పోల్చిన దేవుడు దేవుని స్వరాన్ని గుర్తుపడతాయి, వింటాయి. రెండవది ఏం చేస్తాయి చూద్దాము. యోహాను సువార్త 10వ అధ్యాయము 4వ వచనాన్ని మనం చూద్దాం. యోహాను సువార్త 10వ అధ్యాయము 4వ వచనాన్ని మనం చూద్దాం. మరియు అతడు తన సొంత గొర్రెలన్నింటినీ వెలుపలికి నడిపించినప్పుడల్లా వాటికి ముందుగా నడుచును. గొర్రెలు అతని స్వరమెరుగును గనుక అవి అతనిని వెంబడించును. చాలు. రెండవది, కాపరి అయిన సంఘము, దేవుడు కాపరి అయిన సంఘములో ఉన్నటువంటి గొర్రెలుగా పిలువబడుతున్నటువంటి మనము దేవుని స్వరాన్ని గుర్తుపట్టాలి, దేవునిని వెంబడించాలి. ఇదివరకే చెప్పాను. నా సోదరులు అలాగ ముందు వెళ్తూ ఉంటే అవి వెనకమ్మడితే వెళ్ళిపోయాయి. నేను వెళ్తే పోవవి. ఈరోజు కాపరిని వెంబడించేటటువంటి గొర్రెలుగా, మరలా ఒక మాట చెప్తాను, కాపరి అనగానే మమ్మల్ని మాత్రమే చూడొద్దు సుమా, జాగ్రత్త, మమ్మల్ని చూడొద్దు. మీరు దేవునిని వెంబడించాలి. దేవుని వాక్య స్వరాన్ని గుర్తుపట్టినప్పుడు దేవునిని వెంబడించాలి. బైబిల్ గ్రంథంలో మనం చూస్తున్నప్పుడు యోహాను సువార్త 6వ అధ్యాయము 56 నుంచి 62 వరకు చూస్తే
యేసుప్రభుల వారు ఒక మాట చెప్పాడు, నా శరీరము తిని నా రక్తము త్రాగువాడే నిత్య జీవము గలవాడు, అంత్య దినమున నేను వారిని లేపుదును అని అంటాడు. అక్కడున్న శిష్యులు కొంతమంది అన్నారు, ఇది కఠినమైన బోధ, ఇది కఠినమైన బోధ. ఏంటినా శరీరం తినమంటాడు, రక్తం త్రాగమంటాడు, ఎలాగ తింటాం ఇతని శరీరాన్ని మనం అని చాలా మంది వెంబడించుకోకుండా వెనక్కి వెళ్ళిపోయారు. ప్రభు అడుగుతాడు, పేతురు, యోహాను, యాకోబు, నా ప్రియమైనటువంటి నా అంతరంగానికి దగ్గరగా ఉన్న శిష్యులారా, మీరు కూడా వెళ్ళిపోవాలని ఉన్నారా? పోండి. మీరు కూడా వెళ్ళిపోవాలని ఉన్నారా? పేతురు అంటాడు, ఎక్కడికి వెళ్తాం ప్రభువా? నిత్య జీవపు మాటలు చెప్పే దేవుడవు, నిన్ను వెంబడించకుండా మేము ఎక్కడికి వెళ్తాం? నిన్ను వెంబడిస్తాం, మీ అడుగు జాడలలో మేము నడుస్తాం ప్రభువా. అది కఠినమైన బోధైనా, మీరు హెచ్చరించే మాట ఏదైనప్పటికీ మిమ్ములను మేము వెంబడిస్తాం. ప్రభునందు ప్రియులారా, ఒక్కొక్కసారి కాపరి ఆయన దేవుడు దారి తొలగిపోతున్నప్పుడు దెబ్బ వేస్తాడు కదండి. ఎంత గొర్రెలను శాలలో పెట్టి ఆహారం వేసి సమృద్ధిగా వాటిని మేపుతున్నా కొన్నిసార్లు దారింబడితే వస్తున్నవి దారి తప్పి వేరే వారి పొలములోనికి వెళ్తే విసురుతాడు, కర్ర కొడతాడు. ఈరోజు నాలాంటి సేవకుడు దారి తొలగిపోతున్న విశ్వాసులను కొట్టకపోయినా దేవుని మాట చేత హెచ్చరిస్తూ ఉన్నప్పుడు వెంబడించడంలా ఇది కఠినమైన బోధ అని వెళ్ళిపోతున్నారు. ఎంత దౌర్భాగ్యం. దేవుడు కాపరి అయిన సంఘములో దేవుని స్వరాన్ని వినాలి, దేవుని వెంబడించాలి. మూడవది ఏం చేయాలో చూద్దాము. అక్కడ యోహాను సువార్త 10వ అధ్యాయము 15-16 వచనాల్లో ఉన్న దేవుని వాక్యాన్ని మనం చూద్దాం. 15-16 వచనాల్లో ఉన్నాయి. తండ్రి నన్ను ఎలాగున ఎరుగునో, నేను తండ్రిని ఎలాగూ ఎరుగుదునో అలాగే నేను నా గొర్రెలను ఎరుగుదును, నా గొర్రెలు నన్ను ఎరుగును, మరియు గొర్రెల కొరకు నా ప్రాణమును పెట్టుచున్నాను. చాలు ప్రియులారా, చాలు 16 కూడా ఉన్నాయి, తర్వాత మీరు చదవండి. అక్కడ దేవుని స్వరమును వినే గొర్రెలు, దేవుని వెంబడించే గొర్రెలు దేవుని స్వరమును కూడా గుర్తుపట్టాలి. అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన పత్రికలో అన్నాడు, సాతానుడు వెలుగుదూత వేసుకొని వచ్చాడట. దూతే కానీ వెలుగుదూత వేషం. వాడి అంతరంగం అంతా పాపముతో ఉంది. ఈరోజు చాలా మంది అంతరంగములో వాక్యము లేకోకుండా, సాక్ష్యము లేకోకుండా దేవుని సేవ అని చెప్పేసి వచ్చేస్తున్నారు. చాలా మందిని ఎరుగుదుము ప్రియులారా. మా సేవా జీవితంలో మేము చూస్తూ వచ్చిన విషయం ఏంటంటే, అలాగ ఒక వెలుగు వెలిగినట్టుగా ఎవరినో పోలి కోటు తీసుకొని కొట్టిన వాళ్ళు, ముఖం మీద నీళ్లు చల్లిన వాళ్ళు, నూనెను అమ్మిన వాళ్ళు, రకరకాలైన గారడీలు చేసిన వాళ్ళందరూ కనుమరుగైపోయారు. జనాలు వెళ్ళలేదు వాళ్ళ దగ్గరికి, కుప్పలు తెప్పలుగా వెళ్ళిపోయారు. అందుకే అక్కడ 15వ వచనంలో అన్నాడు, తండ్రి నన్ను ఎలాగున ఎరుగుదునో నేను తండ్రిని ఎలాగు ఎరుగుదునో అలాగే నేను నా గొర్రెలను ఎరుగుదును, నా గొర్రెలు నన్ను ఎరుగును. గుర్తుపట్టాలి, దేవుడిని గుర్తుపట్టాలి, దేవుని స్వరమును గుర్తుపట్టాలి. ప్రభునందు నాకు ప్రియమైన వారలారా, దేవుని ప్రియబిడలుగా పిలువబడుతున్న మనము మన ఆత్మీయ జీవితములో దేవుడే కాపరి అయిన సంఘములో ఆయన స్వరాన్ని వినే గొర్రెలుగా, వెంబడించు గొర్రెలుగా, ఆయనను గుర్తుపట్టే గొర్రెలుగా ఉండాలి. గుర్తుపట్టాలి. మనం తొందరపాటుతో వెళ్ళిపోకూడదు, ఎటు పడితే అటు గుర్తుపట్టాలి.
ఈరోజు దేవుని ప్రియబిడలముగా మనం ఎలాగున్నామో ఆలోచన చేద్దాం. ఇంకొక మాట కూడా చెప్పి ముగిస్తాను ప్రియులారా. మత్తయి రాసిన సువార్త 25వ అధ్యాయము 33వ వచనాన్ని ఒకసారి మనం చూద్దామా. మత్తయి రాసిన సువార్త 25వ అధ్యాయము 33వ వచనము. తన కుడి వైపున గొర్రెలను, చూసారా, తన కుడి వైపున గొర్రెలను, ఎడమ వైపున మేకలను నిలవబెట్టును. చాలు. కుడి వైపున ఉండే గొర్రెలుగా ఏంటి? 34వ వచనం చూస్తే, నా తండ్రి చేత ఆశీర్వదించబడిన వారలారా, లోకము పుట్టినది మొదలుకొని ఇప్పటిదాకా మీ కొరకై సిద్ధపరిచినవి మీరు స్వతంత్రించుకోవడానికి రండి. ఎవరైతే దేవుని స్వరాన్ని గుర్తుపడతారో, ఎవరైతే దేవుని వెంబడిస్తారో, ఎవరైతే దేవుని గుర్తుపడతారో, తండ్రి కుమారుని గుర్తుపట్టినట్టుగా కుమారుడైన దేవుణ్ణి సంఘమైనటువంటి మనము గుర్తుపడతామో, అప్పుడు మనము కుడివైపున ఉండే గొర్రెలముగా. మీకు తెలుసు ప్రియులారా, ఎవరైనా ఏదైనా వస్తువు ఇచ్చినా, లేదా ఎవరికైనా మీరు ఏదైనా ఇవ్వాలన్నా మీ పిల్లలకి ఏం చెప్తారు? రే యూజ్ రైట్ హ్యాండ్ అంటారు. రే కుడి చేతి వాడరా, ఎడం చేతి ఇవ్వకూడదు, ఎడం చేతి తీసుకు. ఏమండి, రెండు చేతులు సమానమేగా, రెండు చేతులు సమానమే. ఒక విశిష్టత, ఒక ప్రత్యేకత కుడి హస్తానికి ఉంది కదండి. సో అందుకే దేవుడు అంటున్నాడు, గొర్రెలుగా మీరు నా కుడి వైపున ఉండాలి. దేవుడి ఆలోచన. దేవుని సంఘములో మనం ఉన్నప్పుడు, అది కూడా ఆయన స్వరము వింటూ, ఆయనను వెంబడిస్తూ, ఆయనను గుర్తుపడుతూ ఉన్నప్పుడు, కుడి వైపున ఉన్న మనము తండ్రి చేత ఆశీర్వదించబడిన వారముగా మన కొరకై సిద్ధపరిచిన పరలోకమును మనం స్వతంత్రించుకుంటాం. అందుకే మనం ఎలాంటి గొర్రెలుగా ఉండాలంటే కుడివైపున ఉండే గొర్రెలుగా. దేవుని బిడ్డలారా, ఈ వాక్యం వింటున్న ఆత్మీయులారా, గొర్రెలు అనగానే లోకంలో ఉన్నటువంటి వ్యక్తులకు మీరు గొర్రెలురా అంటున్నాడు. చులకన భావంగా చూస్తున్నారు. నా దేవుడు చులకన భావంగా చూడలేదు, కానీ పరలోకము నీకు ఇవ్వడానికి, కుడివైపున నేను నిలవబెట్టుకోవడానికి, నీ స్వభావము తగ్గింపు కలిగినది, నీ స్వభావము దీనత్వముతో కూడినది, నీవు కాపరిని గుర్తుపట్టడమే కాకోకుండా మౌనము కలిగి. మీరు చూడండి, ఏ శాలలోనైనా మేకలు అరుస్తాయి, కానీ గొర్రెలు అరిసేది తక్కువ. అందుకే ఈరోజు లోకంలో చూస్తున్నప్పుడు మత ఛాందస్సువాదులుగా రకరకాలుగా పెట్టరేగిపోయి కేకలు వేస్తున్న ప్రతి ఒక్కరెవరో మీకు తెలుసు. పోరాడే సత్తా, ఎదుర్కొనే ధైర్యం ఉన్న, మౌనం వహిస్తున్నది ఎవరో తెలుసు. గొర్రెలు అని తక్కువ అంచనా వేస్తున్నారేమో. ఒకానొక దినాన మన భారత ప్రధానమంత్రి అయినటువంటి శ్రీ జవహర్లాల్ నెహ్రూ గారు తన కుమార్తె అయిన ఇందిరాగాంధీతో చెప్పబడిన మాట ఏంటో తెలుసా? చరిత్ర పుటలలోనికి వెళ్ళండి అమ్మా, క్రైస్తవులు నిద్రించుచున్న సింహాలు, అవి ఏమనవులే అని అనుకుంటున్నారేమో. ఆ గొర్రెల తరపున పోరాడగలిగిన యూదా గోత్రపు సింహమైన నా ప్రభు అయిన యేసుక్రీస్తు మధ్యాకాశములోనికి వచ్చినప్పుడు, ఇదిగో హింసించిన వారు, ద్వేషించిన వారు, ఆయనను హేళన చేసిన వారు, ఆయన బిడ్డలను రకరకాలుగా బాధించిన వారు రొమ్ము కొట్టుకొని తల్లడిల్లే రోజు ఉంది సుమా. జాగ్రత్త ప్రియులారా. ఎందుకంటే పోరాడువాడు నా ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆయన కూడా ప్రారంభ దినాలలో యూదా గోత్రపు సింహముగా రాలే, గొర్రె పిల్లగానే వచ్చాడు. అందుకే చనిపోయిన వారిని లేపిన ప్రభువు,
కుంటి వాళ్లకు నడకనిచ్చిన వాడు, గుడ్డి వాళ్లకు చూపునిచ్చిన వాడు, చెవిటి వారికి వినికిడినిచ్చిన వాడు, మూగ వారికి మాటనిచ్చిన వాడు, లోకములో అద్భుత ఆశ్చర్యమైన కార్యములు చేయగలిగిన దేవుడు చేసిన దేవుడు శిలవమాను మీదికి ఎక్కించినప్పుడు, వీడు ఇతరులను రక్షిస్తాడు, వీడిని రక్షించుకోలేడు అన్నప్పుడు మౌనం దాల్చాడు ఆయన. ఆయన గెత్సెమనే తోటలో ఉన్నప్పుడు ఆయనను పట్టుకోవడానికి శిష్యుల దగ్గరికి, అక్కడ 2-3 శిష్యులే ఉన్నారు, అక్కడికి సైన్య సమూహం వచ్చినప్పుడు పేతురు వరలో ఉన్న కత్తి తీసి చెవి నరకబోతే మరలా చెవి తగిలించి, పేతురు, నేను నా తండ్రిని వేడుకుంటే 12,000 వ్యూహ సైన్యం వస్తుంది, నేను నా తండ్రిని అడిగితే చాలు. హిజ్కియా కాలంలో ఒక్క దూత వెళ్ళి సన్హెరేబు అష్షూరు యొక్క దండులో 185,000 మందిని చంపితే నా ప్రభువు వేడుకుంటే వచ్చే దూతలు భూమి మీదున్న సర్వమానవాళిని తుడిచిపెట్టగలవు. కానీ ఇది సమయం కాదు. ఇప్పుడు నేను గొర్రెపిల్లగానే వచ్చాను, మరలా రాకడలో రాబోతున్నాను, యూదా గోత్రపు సింహముగా. అప్పుడు లోకములో ఉన్న వారి పని పడతాను. దేవుని బిడలారా, గొర్రెలైన మనం ఆయన స్వరం వినే వ్యక్తులముగా, వెంబడించే వ్యక్తులముగా, గుర్తుపట్టే వ్యక్తులముగా, కుడివైపున ఉండే వ్యక్తులుగా ఉంటే ప్రభువు ఆనందిస్తాడు. సంఘము కొరకు ప్రాణం పెట్టిన దేవుడు సంతోషిస్తాడు. ఇక సంఘములో ఉన్న మనము ఎలాంటి గొర్రెలుగా ఉండకూడదో తర్వాత సందేశాన్ని చూద్దాం. తలలు వంచండి, కళ్ళు మూసి ప్రార్థన చేద్దాం. నీతి స్వరూపుడవైన మా ప్రియమైన పరలోకపు తండ్రి, మహాగణుడా, మహోన్నతుడా, సర్వకృపానిధికు దేవా, మీకు స్తోత్రములు తండ్రి. గొర్రెలు అనగానే చాతగానివి కాదు, కానీ మాకు మీరు ఇచ్చిన ఆధిక్యత, దీనత్వం, ఎందుకంటే మీరు కూడా మొదటి రాకడలో అలాగే వచ్చారు కాబట్టి. కావున సంఘములోని గొర్రెలుగా ఉన్న మేము ఎలాగో ఉండాలో తెలుసుకున్నాం, ఎలాగో ఉండకూడదో కూడా మేము తెలుసుకోవడానికి మీ ఆత్మ సహాయాన్ని, మీ స్వరాన్ని మీరు వినిపించండి. ప్రకటించిన ఈ పరలోకపు సంగతులు వ్యర్థముగా పోకుండా సారవంతమైన నేలను పడిన విత్తనము వలె 30దంతలుగా 60దంతలుగా 100 ఫలింపచేసి మీ ఘననామానికి మహిమ, ఘనత, ప్రభావములు మీరు కలుగు చేసుకునమని ఎంతైనా నమ్మదగిన దేవుడవైన మీకు స్తుతులు చెల్లించుకుంటూ యేసు నామములో అడిగి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. మా చిరునామా దైవజనులు బ్రదర్ ఓ రూబేన్ గారు, క్రీస్తు ప్రార్థనా మందిరం, డోర్ నెంబర్ 1-10-386, నగరిగుట్ట, పులివెందుల, కడప జిల్లా. మీ ప్రార్థనా అవసరాల కొరకై సెల్ నంబర్ 9989067409.